అలాగే రేపు టోటల్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్ చేస్తున్నాం. నో షూటింగ్స్, నో వర్క్స్. ఇప్పుడే మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున, ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ సహనం పాటించి ఇంటి దగ్గరకు వస్తే 30 గంటలు బాడీని అక్కడ తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇక్కడే జరుగుతాయి సార్. రేపే ఉంటాయి. 1 గంటలో అన్ని ఫైనలైజ్ చేసి మీకు అక్కడ చెప్తాను. కిడ్నీ ప్రాబ్లం అయ్యి ఆయన చనిపోవటం జరిగింది. టోటల్గా రేపు సినిమా ఇండస్ట్రీ ఎలాంటి పనులు చేయరు. ఏ కార్యక్రమం జరగదండి. ఏ కార్యక్రమం జరగదు. రోడ్ నెంబర్ 46 తీసుకురావడం జరుగుతుంది. 30 గంటలు ఆయన పార్థివ దేహాన్ని అక్కడ తీసుకొస్తాం. దాసరి నారాయణరావు కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. దాసరి కిడ్నీ వ్యాధితోటి ఆయన కిమ్స్లో చేరారు. ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు దాసరి. ఇటీవల ఇన్ఫెక్షన్ మరింత పెరగటంతో హాస్పిటల్లో చేరారు. ఎంత ప్రయత్నించినా దాసరిని కాపాడుకోలేకపోయామని చెప్పారు డాక్టర్లు. దాసరి నారాయణరావు 1947 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డులు సాధించారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి 53 సినిమాలు స్వయంగా రాశారు.